యోబు గ్రంథము 12వ అధ్యాయము 14 వచనాన్ని ఒకసారి మనం చదువుదాం. యోబు గ్రంథము 12వ అధ్యాయము 14 వచనం చదివి సహాయం చేయండి. ఓకే. ఆలోచించుము, ఆయన పడగొట్టగా ఎవరును మరల కట్టజాలరు. ఆయన మనుష్యుని చెరలో మూసివేయగా తెరుచుట ఎవరికిని సాధ్యము కాదు. ఏవండి? ఆలోచించు అంటున్నాడు భక్తుడు. ఆలోచించు, ఆయన పడగొట్టగా ఎవరు మరల కట్టగలరు. అంటే దేవుడు పడగొట్టిన దానిని మనిషి తిరిగి నిర్మించలేడు. అలాగనే ఆయన ఒకరిని మూసివేస్తే, ఇక్కడ మూసివేస్తే అంటే ఇక్కడ చెరలో మూసివేస్తే అని రాయబడింది. మరొక చోట ఆయన పాతాళంలో మూసివేస్తే, అనగా మరణం అనేది మనకి ఇస్తే తిరిగి మరలా బ్రతకలేం మనం. అంటే ఆయన మూసివేసిన తెరవలేం, ఆయన తెరిచిన దాన్ని మూయలేం. అంటే దేవుడు ఏదైనా చేస్తే మనుషుల పట్ల ఈ భూమి మీద, ఈ విశ్వంలో దేవుడు చేసిన దానికి భిన్నంగా మనిషి ఏమీ చేయలేడు. అందుకే ఆయన మూయగా తెరవగలిగిన వాడు ఎవడు? అనగా దేవుడు తాళం వేశాడు అనుకుందాం. మనం భౌతికంగా మనం ఆలోచిస్తే ఇందులో ఈ పాఠంలో మనకి 2 విషయాలు మనకున్నాయి. ఏంటంటే, ఒకటి ఫిజికల్‌గా అనగా భౌతికంగా పాఠం నేర్చుకోవచ్చు. రెండవది ఆత్మీయ పాఠం కూడా ఇందులో మనకి నేర్పబడుతుంది. బైబిల్‌లో ప్రతి సందర్భం అంతే. భౌతికమైనది చూపించి ఆత్మీయ పాఠాన్ని బైబిల్ మనకి నేర్పుతుంది. ఇక మూసివేసిన దానిని, తాళం వేసిన దానిని మనం తాళం వేసామనుకోండి, ఆ తాళాన్ని తెరవగలిగిన వాళ్ళు ఉంటారు. ఏవండి? వాళ్ళు చాలా ఈజీగా తెరిచేస్తారు. మన ఇంటిలో విలువైన వస్తువులు ఉన్నాయని ఊరిలో ఉన్న దొంగలకు తెలిసిందనుకుందాం, లేదా ఎక్కడున్న దొంగలకు తెలిసిందనుకుందాం. తాళం వేసినట్టే ఉంటుంది. కానీ లోపల ఏం చేయబడతాయి? వస్తువులు దొంగిలించబడతాయి. అంటే తాళం వేసింది కూడా తెరవబడుతుందా? అవును. ఇక చివరికి మనిషి స్కానింగ్ ద్వారా కూడా సెల్ ఫోన్‌లో తాళం వేస్తున్నాడు. తాళం అంటారు దాన్ని. లాక్ అంటే ఇంగ్లీష్‌లో, తెలుగులో తాళం. లాక్ అంటే తాళం. కంటి చూపు ద్వారా లాకు, లేదా ఫేస్ రికగ్నైజేషన్ లాకు. అంటే మన ముఖం కనిపిస్తే ఆటోమేటిక్‌గా మన సెల్ ఫోన్ ఓపెన్ అవుతది. అది ఫేస్ రికగ్నిషన్. తర్వాత లేదా వేలిముద్ర, లేదా కంటి చూపుతో ఎన్నో రకాల ఈ లాక్స్ మనిషి తయారు చేసిన వాటిని కూడా మనిషి బద్దలు కొట్టి వాటిని కూడా ఛేదిస్తున్నాడు. ఆ మధ్యకాలంలో ఒక ఇంట్లో దొంగలు పడ్డారండి. దొంగలు పడితే ఆ ఇంటి దొంగలు ఎంత తెలివిగలవారంటే, ఆ ఇంట్లో ఉన్న లాకరు ఏంటది, వేలిముద్ర, చేతి ముద్ర. ఇప్పుడు చంపేసిన తర్వాత ఆ చేతిని కట్ చేసి తీసుకెళ్ళి ఆ చేతి ముద్ర పెడితే లాక్ ఓపెన్ అయింది. ఇంకెందుకు ఆ లాక్ ఉంచుకొని? ఏమండి, మీకు అర్థమవుతుందా? అంటే వేలిముద్రలు లాక్ చేసినా ఆ వేలినే కట్ చేసి తీసుకెళ్ళి పెడతారు. వేలిముద్రలు ఫోర్జరీ కూడా చేస్తున్నారు. అంటే ఫోర్జరీ అంటే ఏదైనా గ్లాసును మనం పట్టుకున్న తర్వాత దానిని చక్కగా తీసుకువెళ్ళి ల్యాబ్‌లోకి తీసుకెళ్ళి అలాంటి వేలిముద్ర ఒకటి తయారు చేసి తీసుకొచ్చి లాక్‌లు ఓపెన్ చేస్తున్నారు. అంటే మనిషి చేసిన ఏ ప్రయత్నమైనా, ఎలాంటి తాళానైనా మరో మనిషి తన తెలివితో, తన ప్రజ్ఞతో తీయగలడు. కానీ ఇక్కడ దేవుడు తాళం వేస్తే, లేదా దేవుడు మూసివేస్తే తెరవగలవాడు ఎవడు అంటున్నాడు. నిజమా? దేవుడు తాళం వేస్తే తెరవగలగలేడా మనిషి? తెరవలేడా? తెరవలేడు. నేటికి
మనం సహజంగా మనం ఆలోచిస్తే ఈ మనిషి సృజించలేకపోతున్నాడు. అంటే అది ఓపెన్ అవ్వలేదు ఇంక వాళ్ళకి. ఏవండి? మనిషి తన దేహంలో ఏ అవయవానైనా తయారు చేసుకోగలుగుతున్నాడా? ఈవెన్ తల మీద వెంట్రుకనైనా మనిషి తయారు చేయలేకపోతున్నాడు. అంటే దేవుడు పెట్టిన తాళం, అంటే వెంట్రుకను ఎలా తయారు చేయాలో దానికొక తాళం ఉంటది. దానికొక ప్రాసెస్ ఉంటది. అది మనిషికి నేటికిని ఓపెన్ అవ్వలేదు. ఓపెన్ అవ్వదు కూడా. ఎందుకంటే దేవుడు మూసాడు. లేదంటే మరో మనిషి తయారు చేయగలిగితే ఎలా ఉంటదండి? కనుక ఈ మాటను మనం బాగా ఆలోచించినప్పుడు, ఆలోచించుము, ఆయన పడగొట్టగా ఎవరు మరలా కట్టజాలరు. ఆయన మనుష్యుని చెరలో మూసివేయగా తెరుచుట ఎవరికి సాధ్యము కాదు అంటున్నాడు. మరో మాటను మనం చూద్దాం. ఏవండీ? మరో మాటను మనం చూడగలిగితే యెషయా గ్రంథము 22 అధ్యాయము 22 వచనం. యెషయా గ్రంథము 22 అధ్యాయము 22 వచనాన్ని కూడా మనం చూస్తే, నేను దావీదు ఇంటి తాళపు అధికార భారమును అతని భుజము మీద ఉంచెదను. అతడు తీయగా ఎవడును మూయజాలడు. అతడు మూయగా ఎవడును తీయజాలడు. చాలు. దేవుడు అంటున్నాడు, నేను దావీదు ఇంటి తాళపు అధికార భారమును అతని భుజం మీద ఉంచెదను. ఎవరి భుజం మీద? యేసుక్రీస్తు గురించి చెప్తున్నమాట. రాజ్యభారం ఆయన మీద ఉండునన్నాడు కదా! యేసుక్రీస్తు వారు తీయగా ఎవడు మూయగలడు? అతడు మూయగా ఎవడు తీయగలడు? అంటే దేవుని కుమారుడైన యేసుక్రీస్తు వారు మూసేస్తే ఎవరు తీయగలరు? ఆయన తెరిస్తే ఎవరు మూయగలరు? ప్రియమైన దేవుని పిల్లలారా, ఆలోచిద్దాం. అంటే దేవుడు మూసింది మనిషి తెరవలేడు. దేవుడు తెరిచింది మనిషి మూయలేడు. ఇది ఈ పాఠంలోని ప్రధాన ఉద్దేశ్యం. ఇంతకు దేవుడు ఏం మూసాడు? ఏం తెరిచాడు? ఇదంతా మనం బైబిల్‌లో చరిత్రలో జరిగిన సంఘటనలు మనం ఆలోచిస్తే, ముందుగా ఏవండీ? ప్రియమైన దేవుని పిల్లలారా, మొట్టమొదటిగా పాత నిబంధన కాలంలో, నోవాహు కాలంలో దేవుడు ఆకాశపు తూములను విప్పాడు. చూద్దాం ఆ సందర్భాన్ని మనం చూస్తే, ఆదికాండం 5వ అధ్యాయం. చివరి వచనాన్ని మనం చదువుదాం. ఆదికాండము 5వ అధ్యాయం చివరి వచనం. నోవాహు 500 ఏండ్ల గలవాడై షేమును, హామును, యాపేతును కనెను. రైట్. అంటే ఇప్పుడు 5వ అధ్యాయము చివరి వచనానికి మనం చదివినప్పుడు నోవాహు గారి వయసు ఎంత? 500 సంవత్సరాలు. వయసు అమ్మో! చిన్న విషయం కాదు. ఆ రోజుల్లో 1000 సంవత్సరాల ఆయుష్కాలం. ఇప్పుడు 500 ఏళ్ళు అనగా 1000లో సగం బ్రతికాడు. బ్రతికిన తర్వాత ముగ్గురు కుమారులని కన్నాడు. తర్వాత 6వ అధ్యాయం మొదటి వచనం ఏముంది? నరులు భూమి మీద విస్తరింపనారంభించినప్పుడు కుమార్తెలు, కుమారులు వారికి పుట్టిరి. పుట్టినప్పుడు దేవుని కుమారులు నరుల కుమార్తెలను చక్కని వారిని చూచి వారందరిలో తమకు మనసుకు వచ్చిన స్త్రీలను వివాహము చేసుకొనిరి. అప్పుడు యెహోవా ఆత్మ నరులతో ఎల్లప్పుడూ వాదించదు. వారు తమ అక్రమము విషయంలో నరమాత్రులై ఉన్నారు అన్నాడు ఇక్కడ. అనగా అక్రమము చేస్తున్నారు. ఏంటి అక్రమము? దేవుని కుమారులనగా పురుషులు, నరుల కుమార్తెలనగా స్త్రీలను చక్కని వారిని చూసి ఏం చేస్తున్నారు? వివాహం చేసుకుంటున్నారు. ఇదేం తప్పా అండి అంటే, అక్కడ రాయబడిన విషయం ఏంటంటే, ఒకరినే చేసుకున్నారు అని లేదక్కడ. నచ్చిన స్త్రీని వివాహము చేసుకుంటున్నారట. స్త్రీలను అని రాయబడింది అక్కడ. లేదంటే పురుషులు అందరికీ ఉద్దేశించి చెప్పింది కాబట్టి ఒక్కొక్కరినే వివాహం చేసుకున్నారని మనం అనుకోవడానికి లేదు. ఎందుకంటే ఆ రోజుల్లో వాళ్ళ పరిస్థితి ఎలా ఉందంటే అక్రమము అన్నాడు. అండ్ దేవుడు చెప్పినట్టు ఒకరినే పెళ్లి చేసుకుంటే అక్రమము కాదు.
ఏవండి? స్త్రీ పురుషులను దేవుడు జతపరిచినప్పుడు ఆది నుండి ఏవంటే మనకు వెంటనే ఎవరు గుర్తొస్తారంటే, మరి అబ్రహాము చేసుకోలేదా? దావీదు చేసుకోలేదా? అంటే దేవుడు చేసుకోమని చెప్పలేదు. వాళ్ళు చేసుకున్నారు. గుర్తుపెట్టుకోండి. ఎందుకంటే ఈ భార్యాభర్తల బంధం గురించి యేసుక్రీస్తు వారు చెప్పిన మాటను ఒకసారి చదువుదాం. క్రొత్త నిబంధనలో క్లారిటీ ఇచ్చాడు దాని గురించి. ఒకసారి మనం చదివితే భార్యాభర్తల బంధం గురించి యేసుక్రీస్తు వారు చెప్పిన మాట. 19వ అధ్యాయం మత్తయి సువార్త 3వ వచనాన్ని చదువుదాం. ఎంతమందిని చేసుకోవచ్చనే ప్రశ్న మీద మరి ఆది నుండి ఏముంది? ఆది నుండి ఒక పురుషుడు, స్త్రీ ఎంతమందికి భార్యగా ఉండొచ్చు? లేదా ఒక పురుషుడు ఎంతమంది భార్యలను పెళ్లి చేసుకోవచ్చు అనే విషయం మీద 19వ అధ్యాయం మత్తయి సువార్త 3వ వచనం చదవండి. పరిసయ్యులు ఆయనను శోధింపవలెనని ఆయన యొద్దకు వచ్చి, ఏ హేతువు చేతనైనను పురుషుడు తన భార్యను విడనాడుట న్యాయమా అని అడుగగా, యేసుక్రీస్తు చెప్తున్నమాట. ఆయన చెప్తున్నాడు. ఆయన సృజించిన వాడు ఆది నుండి వారిని పురుషునిగాను, స్త్రీనిగాను సృజించెననియు, ఇందు నిమిత్తము పురుషుడు తల్లిదండ్రులను విడిచి తన భార్యను హత్తుకొనును, వారిద్దరును ఏక శరీరముగా ఉందురని చెప్పెననియు మీరు చదవలేదా? కాబట్టి వారికను ఇద్దరు కాక ఏక శరీరముగా ఉన్నారు కనుక దేవుడు జతపరిచిన వారిని మనుష్యుడు వేరుపరచకూడదని చెప్పెను. అప్పుడు వాళ్ళకి వెంటనే డౌట్ వచ్చింది. నువ్వు బాగానే చెప్తున్నావు కానీ ఆది నుండి జరిగిన సంగతి నువ్వు చెప్తున్నావు కానీ పురుషుడు తండ్రిని తల్లిని విడిచి భార్యని హత్తుకోవాలి, వారిద్దరు ఏక శరీరం అన్నాడు. వారిని దేవుడు జతపరిచాడు కాబట్టి మనుషులు వేరుపరచకూడదని బాగానే చెప్తున్నావు. మరి మోషే గారు చెప్పారుగా అని వెంటనే మాట్లాడుతున్నారు. చదవండి తర్వాత. అందుకు వారు, అలాగైతే పరిత్యాగ పత్రికలు ఇచ్చి ఆమెను విడనాడమని మోషే ఎందుకు ఆజ్ఞాపించనని వారాయనను అడగగా, ఆయన మీ హృదయ కాఠిన్యమును బట్టే ఆయన పరిత్యాగ పత్రిక విడాకుల పత్రం ఇచ్చాడు కానీ, మోషే చెప్పాడు కానీ ఆది నుండి ఈలాగు జరగలేదు. ఇది ఇంపార్టెంట్. ఆది అనగా ఆదాము కాలము నుండి. ఏమంటే ఆదాముకి ఎంతమంది భార్యలను ఇచ్చాడు దేవుడు? ఒకతే కదా. తర్వాత ఒక్కొక్కరినే కదా పెళ్లి చేసుకున్నది. తర్వాత కొంతమంది పెళ్లి చేసుకున్నారు. దాన్ని దేవుడు పట్టించుకోలేదు. కానీ దేవుని ఉద్దేశం ఏంటో తెలుసా? యేసుక్రీస్తు వారు చెప్తున్నారు, ఆది నుండి అలాగూ జరగలేదు. ఇంకేమన్నా తెలుసా? భార్యను విడనాడి మరొక ఆవిడని పెళ్లి చేసుకునేవాడు వ్యభిచారము చేస్తున్నాడు తప్ప సంసారం కాదన్నాడు దేవుడు. నిజం అదే కదా మాట. ఎక్కడది కరెక్ట్గా చదివా మనం? ఎన్నో వచనం? 9వ వచనం. మరియు వ్యభిచారము నిమిత్తమే తప్ప తన భార్యను విడనాడి మరొకతను పెళ్లి చేసుకునేవాడు వ్యభిచారము చేయుచున్నాడని, విడనాడబడిన దాన్ని పెళ్లి చేసుకునేవాడు వ్యభిచారం చేయుచున్నాడని మీతో చెప్పుచున్నానని వారితో అనెను. అంటే దేవునికి ప్రారంభం నుండి ఇది లేదండి. ప్రతి పురుషుడు ఒక భార్యను పెళ్లి చేసుకోవాలి. ప్రతి స్త్రీ ఒక భర్తకి భార్యగా ఉండాలి. కానీ 6వ అధ్యాయానికి వచ్చేసరికి మనం ఏమంటే ఆదికాండంలో మరలా వెళ్దాం. ఆదికాండానికి వచ్చేసరికి దేవుని కుమారులు నరుల కుమార్తెలను చక్కని వారిని చూసి ఆ స్త్రీలు అని అక్కడ పదం రాయబడిందండి. ఏమండి మరలా చదువుతాను. దేవుని కుమారులు నరుల కుమార్తెలను 6:2 దేవుని కుమారులు నరుల కుమార్తెలు చక్కని వారిని చూచి వారందరిలో తమకు మనసుకు వచ్చిన స్త్రీలను ప్లూరల్ కదా, ఒకటి కాదు, 2 కాదు, వాళ్ళకి పెళ్ళిళ్ళు చేసుకుంటూ పోతూనే ఉన్నారు. మళ్ళీ వాళ్ళు ఎలాంటి పరిస్థితిలో ఉన్నారు? దేవుడు ఎందుకు ఇక్కడ 3వ వచనంలో వారు అక్రమం విషయమై నరమాత్రులై ఉన్నారని దేవుడు ఎందుకు బాధపడుతున్నాడంటే, దేవుడు చెప్పింది వాళ్ళు చేయడం మానేశారు. ఇప్పుడు తర్వాత ఏం జరిగింది? దేవుడు ఆ కాలంలో నీతిమంతుడైన నోవాహును చూసి, ఏమంటే మీరు ఆలోచించండి, ఆ సమయంలో నోవాహుకి ఎంతమంది భార్యలు చెప్పండి? ఆ టైంలో
ఎంతమంది భార్యలు నోవాకి? ఒకతే భార్య. అందుకనే నోవాహును దేవుడు సెలెక్ట్ చేసుకొని, నోవాహు నీవు ఒక ఓడ నిర్మించు. ఎప్పుడు 500 సంవత్సరాల వయసులో ఉన్నప్పుడు దేవుడు ఆయనకి ప్రత్యక్షమై నువ్వు ఒక ఓడ నిర్మించు అన్నాడు. నోవా గారు ఓడ నిర్మించడం ప్రారంభించాడు. 100 ఏళ్ళు పట్టింది నిర్మిస్తున్న ఆయన ప్రకటిస్తున్నాడు. ఏమని? ఈ ఓడ నేను నిర్మిస్తున్నాను. మీరొచ్చి ఏవండి ఇందులోకి ప్రవేశించండి. దేవుడు ఆకాశం నుండి ఏవండి వర్షాన్ని కురిపించి ఈ నేలను జల ప్రళయముతో ముంచబోతున్నాడాయన ప్రకటిస్తున్నాడాయన. అంటే ఓడ ద్వారము తెరవబడి ఉన్నప్పుడు ప్రకటిస్తున్నాడు. అంతే కదా! ఓడ నిర్మించినంత వరకు, ఆయన ఓడలోకి వెళ్ళేంత వరకు ప్రకటిస్తున్నాడు. ఓడ యొక్క ద్వారము తెరవబడి ఉన్నది. అంతే. తెరిచే ఉన్నది. అప్పుడు ఎక్కండి, ఎక్కండి అని ఎంత ప్రకటన చేసినా ఆ రోజు వాళ్ళేం చేశారు? ఎవరు ఓడ ఎక్కలేదు. నోవాహు, ఆయన కుటుంబ సభ్యులు మాత్రమే 8 మంది మాత్రమే ఓడలోకి ప్రవేశించారు. తర్వాత ఏం జరిగింది? దేవుడు ఓడ తలుపులు మూసివేశాడండి. ఆదికాండం 7వ అధ్యాయం 16వ వచనాన్ని మనం చదివితే, దేవుడు మూసివేస్తే చెప్తున్న సంగతిన 16వ వచనంలో, ప్రవేశించినవన్నీయు దేవుడు అతనికి ఆజ్ఞాపించిన ప్రకారము సమస్త శరీరులలో మగదియు ఆడదియు ప్రవేశించెను. అప్పుడు యెహోవా ఓడలో అతనిని మూసివేసెను. అందుకే ఓడకు తాళం వేసింది ఎవరు? దేవుడు. నోవాహు కూడా వేయలేదు ఓడకి లాక్. మూసివేయలేదు, డోర్ లాక్ చేయలేదు. విషయం ఏంటంటే తర్వాత జలప్రళయం దేవుడు ఆకాశ వాకిళ్ళు విప్పాడు. ఆకాశ తూములు విప్పాడు. మరి ఆ దేవుడు ఆ రోజు ఆకాశంలో తూములని రాయబడింది. అక్కడ రాయబడినమాట ప్రచండమైన వర్షము. ఏమంటే 40 పగళ్ళు 40 రాత్రులు వచ్చింది. దేవుడు ఏం చేశాడు? ఆకాశ వాకిళ్ళు, ఆకాశ తూములు విప్పాడు. చదవండి అక్కడ. చదవండి 11 నుండి చదువుదాం. నోవాహు వయసు 600 సంవత్సరములు 2వ నెల 17వ దినమున మహా అగాధ జలముల ఊటలన్నీ ఆ దినమందే విడవబడెను, ఆకాశ తూములు విప్పబడెను. ఇక్కడ మనం ఆలోచించండి. దేవుడు విప్పిన ఈ ఆకాశ తూములు ప్రచండమైన నీళ్లు భూమి మీదకి వచ్చేసింది. పోనీ వాటిని ఏమైనా మూయగలరా మనుషులు? ఆ రోజు ఏమైనా ఉన్న మనుషులు మూసారా? మూయలేదు. పోనీ ఆ రోజు మూసారండి అని ఇప్పుడు ఏమైనా మనం తెరవగలమా? తెరవలేదు. అది మనం ప్రక్కన పెడితే, ఇప్పుడు ఓడ యొక్క తలుపును దేవుడు మూసివేసిన తర్వాత ఏమండి నీళ్లు ఊరిలోకి వచ్చి ఊరంతా మునిగిపోతుంటే, ఓడ పైకి లేస్తుంటే, ఏమంటే ఓడ దగ్గరకు వచ్చి అడగలేదంటారా నోవాహుని? తర్వాత వచ్చి అడిగానని రాయబడింది. తర్వాత వచ్చి అడిగిన నోవాహు ఏమన్నాడు తెలుసా? నేను కాదయ్యా డోర్ లాక్ చేసింది, నేను కాదు. ఎవరు? మరి అప్పుడైనా దేవుడు లాక్ చేసింది ఓపెన్ చేయొచ్చు కదండి చివరి క్షణాల్లో. లేదు. చివరి క్షణాల్లో దేవుడు మూసేసిందని తెరవలేదు. అందరూ జల సమాధి అయిపోయారు. పోనీ మనుషులు ఏమైనా తెరవగలిగారా? ఏమంటే అంతమంది ఉన్నారు కదండి. ఓడ ఈయనొక్కడే కట్టుకున్నాడనే సంగతి తెలుసు కదా. మరి వాళ్ళందరూ వచ్చి డోర్ ఏమైనా తెరిచే ప్రయత్నం చేశారా? చేయలేదు. వాళ్ళు కూడా డిసైడ్ అయిపోయారు. ఎలా తెలుసా? మేము చెప్పినా వినలేదు కనుక మాకు ఇలాంటి చావు రావాల్సిందే. అంటే దేవుడు చేసింది ఏదైనా మనిషి ఒప్పుకునేటట్టే చేస్తాడు దేవుడు. ఏంటండి ఇంత అన్యాయంగా దేవుడు చంపేశాడని ఒకవేళ మనం అడుగుతామేమో. కానీ ఆ కాలంలో ఉన్న వాళ్ళు ఏమైనా దేవుని ప్రశ్నించారా? ఇంత అన్యాయంగా ఏంటండి దేవుడు మమ్మల్ని చంపేయడం? ఇంత అన్యాయంగా ఏంటండి దేవుడు మమ్మల్ని చంపేయడం అంటే? అలాంటి ప్రశ్న ఏమైనా అడిగినట్టు మనం బైబిల్లో చూడగలమా? లేదండి. ఎవ్వరు అడగలేదు. ఎందుకు అడగలేదు చెప్పండి? ఎందుకు అడగలేదు? వాళ్ళు కూడా ఫిక్స్ అయిపోయారు. మనం చెప్పాడు ఆయన ఎన్నేళ్ళు చెప్పాడు? 100 ఏళ్ళు చెప్పాడు నోవాహు. మనం వెళ్ళినామా? వెళ్ళలే. కనుక మన కర్మ మనం చావాల్సిందే అని చచ్చిపోయారండి. అంటే దేవుడు మూసివేసింది ఆ రోజు ఏమైనా తెరవగలిగారా మనుషులు? ఆలోచించండి. లేదే, తెరవలేదు. ప్రియమైన దేవుని పిల్లలారా, అంటే దేవుడు మూసివేసిన దాన్ని మనుషులు తెరవలేరు అనడానికి చక్కటి ఉదాహరణ.
ప్రియమైన దేవుని పిల్లలారా, ఇంకా మనం ఆలోచిస్తే ఏవండి? తర్వాత అదే ఆకాశం నుండి అగ్ని గంధకాలు కురిసిన సందర్భాన్ని బైబిల్‌లో మనం చూడగలం. ఏవండి? ఆదికాండము 19వ అధ్యాయంలో మనం చూస్తే. ఆదికాండం 19వ అధ్యాయం. ఆదికాండం 19వ అధ్యాయము 4వ వచనం నుండి మనం చదవగలిగితే, వారు పండుకొనక మునుపు ఆ పట్టణస్థులు అనగా సొదొమ మనుష్యులు ఎవరెవరున్నారట? బాలురు, వృద్ధులు, ప్రజలందరూను నలుదిక్కుల కూడి వచ్చి ఏవండి? ప్రజలందరూ నలుదిక్కులు కూడి వచ్చి ఈ సొదొమ గుమ్మర పట్టణాల్లో ఉన్న మనుషులండి. ఈ సొదొమ గుమ్మర పట్టణాల్లో ఉన్న మనుషులు బాలురు, వృద్ధులు, యవనులు ప్రజలందరూ ఆ ఇంటికి కూడి వచ్చి ఆ ఇంటిని చుట్టివేశారట. చాలా జాగ్రత్తగా చదవండి. ఆ ఇంటిని చుట్టివేశారట. పరిస్థితి ఎలా ఉందో. ఆ ఇంటిని చుట్టివేశారు వాళ్ళు. లోతును పిలిచి, ఈ రాత్రి నీ యొద్దకు వచ్చిన మనుషులు ఎక్కడ? మేము వారిని కూడునట్లు మా యొద్దకు వారిని వెలుపలికి తీసుకొని రండని అతనితో చెప్పగా. ఏవండి ఏం చేస్తారట? వాళ్ళ ఇంటికి చుట్టాలొచ్చారండి. దేవదూతలు మనుష్య రూపాలు దాల్చి వాళ్ళ ఇంటికొచ్చారు. క్రొత్తగొచ్చారు గదండీ వాళ్ళ ఊర్లోకి కనుక ఖచ్చితంగా వాళ్ళని మేము కూడాలి. ఎంత దారుణమైన పరిస్థితి. కూడడం అంటే ఏంటి? వ్యభిచరించాలి. వాళ్ళతో మన శారీరకంగా మేము కూడాలి. ఎంత దారుణమండి. స్త్రీ అని, పురుషుడని లేదు. దారుణమైన పట్టణాలవి. దారుణమైన పట్టణాలు. అప్పటికి లోతు అంటాడు, అయ్యలారా, అన్నలారా అంటాడు. ఎంత మంచివాడండి ఆయన. అన్నలారా, ఇది మంచిది కాదు. అవసరమైతే నా కుమార్తెలను ఇస్తాను, వాటిని పాడు చేయండి కానీ వారిని విడిచిపెట్టండి. ఎంత ప్రేమండి. మనం అంటామండి ఈ మాట. మనం అనగలమా? ఒక దైవజనుడి విషయం వాళ్ళకి ఏమని లోతు విషయంలో దేవదూతలు దేవుని దగ్గర నుండి వచ్చారు కదా! దేవునికి ప్రతినిధులు. వాళ్ళని పాడు చేస్తుంటే, నా కుమార్తెలు పాడు చేయండి తప్ప వాళ్ళని విడిచిపెట్టండి. అక్కడే తెలుస్తుందండి లోతు ఎంత మంచివాడో. దేవుడంటే ఎలాంటి మనసు కలిగిన వాడో, దేవుడంటే ఎలాంటి ఆలోచన కలిగిన వాడో లోతు మనకు అప్పుడే అర్థమవుతుంది. అప్పుడేం జరిగింది? ఏవండి? దేవుడు ఏం చేశాడు? వాళ్ళని అనగా ఆ దేవదూతలు ఏం చేశాయంటే, లోతు కుటుంబాన్ని లోపలికి లాగేసి తలుపు వేశాయి. దేవుడు తలుపు వేశాడు అక్కడ కూడా. ఏవండి? 9వ వచనం నుండి చదువుదాం. ఈ మనుష్యులు నా ఇంటి నీడకు వచ్చి ఉన్నారు కనుక వారిని మీరేమీ చేయకూడదని చెప్పినప్పుడు వారు, నీవు అవతలికి పొమ్ము, మరియు వారు, వీడెవడో మనలోనికి పరదేశిగా వచ్చి తీర్పరిగాను చూచుచున్నాడు కాగా వారికంటే నీకు ఎక్కువ కీడు చేసేదామని చెప్పి లోతును ఆ మనుష్యుని మీద దొమ్మిగా పడి తలుపు పగలగొట్టుటకు సమీపించిరి. ఎంత దారుణంగా ఉన్నారండి వీళ్ళు. ఏం చేయడానికి? పాడు చేయడానికి. అంటే అత్యాచారం చేయడానికి గ్రామమంతా ఏకమైంది ఒక కుటుంబం మీద. వాళ్ళ ఇంటికొచ్చిన అతిథుల మీద అత్యాచారం చేయడానికి ఆ గ్రామమంతా సొదొమ, గొమొర్రా పట్టణాల్లో ఉన్న వారందరూ ఆ ఇంటిని చుట్టుముట్టి, లోతేమో వద్దయ్యా, వాళ్ళు మా బంధువులు, మా ఇంటికొచ్చిన అతిథులయ్యా, వారిని మీరు పాడు చేయొద్దని బ్రతిమలాడిన వీడెవడు? పరదేశిగా ఉన్నాడు, మన ఊరికొచ్చి మనకు తీర్పు చెప్తున్నాడేంటి? అంటే మన గ్రామం యొక్క క్రమం గూడా వీడికి తెలీదు. ఈడెవడు మనకు తీర్పు చెప్పడానికి? అంటే రూల్స్ మారుస్తున్నాడా? అంటే వీళ్ళు ఎలాంటి వారంటే వాళ్ళ గ్రామంలో రూల్ ఏంటంటే ఎవడు కొత్తోడొచ్చినా ఊళ్ళో వాళ్ళందరూ ఎళ్లి వాడితో వ్యభిచరించడం. ఇంత దారుణమైన స్థితిలో ఉన్నది ఆ పట్టణాలు. అప్పుడు దేవుడేం చేశాడు? తలుపును బద్దలు కొడుతున్నారట వీళ్ళు. మరి దేవుడేం చేయాలి? ఇప్పుడు 17వ వచనం చదవండి. ఏమండి? 19వ వచనం. 10వ వచనమా? 10 చదవండి. అయితే ఆ మనుష్యులు చేతులు చాచి లోతును ఇంటి లోపలికి తమ యొద్దకు తీసుకొని తలుపు వేసిరి. ఆ మనుషులు అంటే ఇక్కడ దేవదూతలనే మనుషులు. మనుషుల రూపం పోల్చి వచ్చారు కదా! ఇంటిలో ఉన్న మనుషులు చేతులు చాచి లోతును ఇంటి లోపలికి లాగి తలుపు మూసేశారట. తలుపు మూసేసి అప్పుడు వారు పిన్నలు మొదలుకొని పెద్దల వరకు ఆ ఇంటి ద్వారము దగ్గర
వారికి కనుమబ్బు కలగజేయగా వారు ద్వారము కనుగొనలేక విసికిరి. ఎవరు మూసేశారు ఇక్కడ డోర్? దేవుడు మూసేశాడు. వీళ్ళు ఒకవేళ పగలగొడదాం అనుకునేసరికి వాళ్ళ కన్నులకు దేవుడు మబ్బు కలిగించాడు. ఏది డోరో తెలియట్లేదు వాళ్ళకి. ఏది డోరో తెలియట్లేదు. ఇంటి డోరును పలగొట్టాలని వచ్చిన వాళ్ళకి కన్నులకు దేవుడు మబ్బు కలగజేసేసరికి వాళ్ళు తెరవలేకపోయారు. అంటే ఎవరు మూసేశారు ఇక్కడ? దేవుడు మూసేస్తే మనుష్యుడు తెరవలేడు. తర్వాత ఏం జరిగింది? వారిని దేవదూతలు వారి కుటుంబస్తులను తీసుకుని ఆ పట్టణం బయటికి తీసుకుని వెళ్ళి ఆ పట్టణాలు రెండిటిని అగ్నితో దేవుడు కాల్చివేశాడు. అంటే దేవుడు డోరు మూసాడు అనుకో, దేవుడు మూసింది మనుషులు తెరవలేరు. దేవుడు మూసింది మనుషులు తెరవలేరు. ఆ రోజున్న పట్టణాల్లో ఉన్న మనుషులే తెరవలేదు. నోవహు కాలంలో భూమి మీద ఉన్న జీవంతో ఉన్న మనుషులు అందరూ తెరవలేకపోయారు. మనం ఏం తెరవగలమండి? దేవుడు మూసింది మనం తెరవగలమా? ఆయన మూసింది మనం తెరవగలమా? ప్రియమైన దేవుని పిల్లలారా ఆలోచించండి. దేవుడు మూసింది మనిషి తెరవలేడు. కనుక మూత వెయ్యక మునుపే, ఇక్కడ మనం నేర్చుకోవాల్సింది, దేవుడు డోరు ముయ్యక మునుపే ఇప్పుడు కూడా మూస్తాడు దేవుడు. ఎప్పుడు మూస్తాడు? ప్రతి మనిషి విషయంలో దేవుడు లాక్ చేసేస్తాడు. లాక్ చేసే అంతవరకు మనం ఆలస్యం చేయొద్దు. లాక్ తెరిచున్నప్పుడే మనం అందులో ప్రవేశించాలి. మత్తయి సువార్త 25వ అధ్యాయం చదువుదాం. మత్తయి సువార్త 25వ అధ్యాయంలో ఇక్కడ కూడా ఒక ఉపమానం చెప్పాడు యేసుక్రీస్తు వారు. మనం చదివాం కదా. ఒక ఉపమానాన్ని యేసుక్రీస్తు వారు చెప్పారు. బుద్ధి గల కన్యకలు, బుద్ధి లేని కన్యకలు. అక్కడ అర్థమైపోతుంది. 25వ అధ్యాయము మొదటి నుండి మనం చదివితే, పరలోక రాజ్యము తమ దివిటీలు పట్టుకొని పెండ్లి కుమారుణ్ణి ఎదుర్కొనుటకు బయలుదేరిన 10 మంది కన్యకలను పోలి ఉన్నది. వీరిలో 5 బుద్ధి లేని కన్యకలు, 5 బుద్ధి గల కన్యకలు. చాలు, ఈ సందర్భం అంతా మనకు తెలుసు కదా. పరలోక రాజ్యమును పోల్చి చెబుతూ, పరలోక రాజ్యంలో ప్రవేశించడానికి 10 మంది కన్యకలు బయలుదేరారండి. ప్రవేశించాలంటే పెళ్లి కుమారుడు యేసుక్రీస్తు వారు వస్తారు. ఆయనతో పాటు వెళితేనే ఆ పరలోక రాజ్య డోరు ఓపెన్ అవుతుంది. ఇది దేవుడు వారికి చెప్పారు. కనుక వాళ్ళు ఏం చేశారు? 10 మంది వెళ్ళారు. పెళ్లి కుమారుడు ఎప్పుడు వస్తాడో తెలియదు కనుక ఎదురు చూస్తూ ఉన్నారు. రాత్రి అయింది కనుక దివిటీల్లో నూనె కొంతమంది ఎక్స్ట్రా తెచ్చుకున్నారు. 5 తెచ్చుకోలేదు. ఇప్పుడు వీళ్ళు వెళ్ళి ఎదురు చూసి పడుకున్నారు. రాత్రి వేళ ఎప్పుడు ఏ గడియ ఎవరికి ఆయన వస్తాడో తెలియదు కనుక ఒకానొక సమయానికి ఆయన వచ్చాడు. పెళ్లి కుమారుడు వస్తున్నాడు, లేచి సిద్ధపడి రండి అనేసరికి వాళ్ళ చేతిలో ఉన్న దివిటీలు అనగా దీపాలు వెలిగించుకోవడానికి ప్రయత్నిస్తుంటే వాళ్ళ దీపాల్లో నూనె లేదు, ఆరిపోతున్నాయి. మరి ఆయన ఎదుర్కోవడానికి వెళ్ళాలంటే దీపాల్లో నూనె ఉండాలి. కనుక నూనె లేదు 5గురికే ఉంది. 5 ఉన్న నూనె ఉన్న 5 ఆ దివిటీలను ముట్టించుకొని పెళ్లి కుమారుడితో వెళ్ళిపోయారు. వాళ్ళు డోరులో వెళ్ళిపోయిన తర్వాత దివిటీల్లో నూనె లేని వారు ఊర్లోకి వెళ్ళి ఆ నూనెను కొనుక్కొని మరలా వచ్చి త్వరగా వెళ్ళేసి వీరు వెళ్ళేసరికి డోరు మూయబడింది. అప్పుడు వెళ్ళి డోరు కొడుతున్నారు కదా. చదవండి ఇప్పుడు. వచనం 11వ వచనం. అంతటా తలుపు వేయబడెను. ఆ తర్వాత తక్కిన కన్యకలు వచ్చి, అయ్యా అయ్యా మాకు తలుపు తీయమని అడుగగా అతడు, మిమ్ము నెరగనని మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను. ఎవరు? యేసుక్రీస్తు వారు చెప్పిన మాట. అప్పుడు వచ్చి డోరు కొడుతున్నారు. అయ్యా తలుపు తీ, మేము కూడా వచ్చాం కదయ్యా, మేము కూడా ఎదురు చూసాం. ఆ చివరి క్షణాల్లో మాకు నూనె అయిపోయింది. న్యాయమే కదా, మరి నూనె కోసం మనం ఊర్లోకి వెళ్ళాం. నూనె కోసం ఊరికి వెళ్ళిన మేము నూనెను కొనుక్కొని వచ్చినాం. కొంచెం ఆలస్యమైంది. యేసుక్రీస్తు అన్నాడు,
మీరెవరో నేనెరుగును. నా యొద్ద నుండి పొండి. ప్రియమైన దేవుని పిల్లలారా, దేవుని న్యాయం ఇది. మనం ఏమనుకుంటాం? మనమైతే ఏమనుకుంటాం? చెప్పండి మనలో మాట ఏమను కొంచెం అవకాశం ఇస్తే బాగుండునండి కదండీ! ఆ మాత్రం ప్రేమ లేదా యేసుక్రీస్తుకి? అదే కదా మనం మాట్లాడే మాట. అసలు ప్రేమకే అర్థం యేసుక్రీస్తండి. డోర్ వేసిన తర్వాత వెళ్లి కొడితే డోర్ తీయకపోవడం ఏంటి? ఇంత కఠినుడా? ఆయన మూసేంత వరకు నువ్వు ఎందుకు ఎదురు చూడాలి? అంటే ఏది ఎంతసేపు తెరిచున్నాడు? చాలా సేపు తెరిచున్నాడు కదా! మీకు ఎగ్జాంపుల్ చెప్తాను. ఒక నీతి కథ ఒక టీచర్‌గా చెప్తుంటే నేను విన్నాను. దేవుని న్యాయం ఎలా ఉంటదో మిమ్మల్ని అడుగుతాను ఇప్పుడు. చాలా జాగ్రత్తగా వినండి. ఒక బాటసారి రోడ్డు మీద వెళ్తున్నాడట. పెద్ద వయసతను. వృద్ధుడు. వెళ్తున్నప్పుడు ఉదయం బయలుదేరాడు. సాయంత్రం వరకు ఆయన నడుచుకుంటూ ఆ కాలంలో నడుచుకుంటూ ప్రయాణం చేసుకుంటూ వెళ్తుంటే ఆయనకి ఆకలైంది. తినడానికి ఏ ఆహారం లేదు. ఇంతలోపు ఇద్దరు యవనస్తులు వాళ్ళు తారసపడ్డారు. ఎదురుపడ్డారు. "అయ్యా తినడానికి ఏమైనా ఉందా? బాగా ఆకలిగా ఉందయ్యా" అని అడిగారు. అప్పుడు ఒకతను "నా దగ్గర 3 రొట్టెలున్నాయి" అంటాడు. మరొకడు 5 రొట్టెలున్నాయి అంటాడు. 5, 3 ఎంత? 8. మరి మేము గూడా తినడానికి తెచ్చుకున్నాం. మాకు సరిపోవేమో. కనుక మనమందరం ఏం చేద్దామంటే ఇద్దరము నువ్వు ముగ్గురం కలిసి 3 ఎన్ని? 8. ఇప్పుడు 8 రొట్టెలు పంచాలి. ఎంతమందికి? ముగ్గురికి. 2, 2 పంచితే ఎంతయితాయి? 2, 2 పంచితే 6 అవుతాయి. ఇంకా 2 పంచితే ఇద్దరికవుతాయి. ఇంకొకటి తక్కువవుతుంది. కనుక పంచడం కుదరలేదు. కాబట్టి ఏం చేద్దాం అని ఆలోచించి, ఇప్పుడు 8 మందికి సరిపడా రావాలంటే ఏం చేయాలి అని ఆలోచించారు. ఆలోచించి 8 రొట్టెలను 8 రోళ్ళ 16 8 మూల ఎంత? 24 ముక్కలైతే మనకు సరిపోతాయని ఒక్కొక్క రొట్టెను 3, 3 ముక్కలు చించారు. ఓకే. ఎన్నయినాయి అప్పుడు? 24 అయినాయి. అప్పుడు 8 ముక్కలు 8 ఒక్క రొట్టెను ఎన్ని చించారంటే చాలా జాగ్రత్తగుండండి లెక్క. ఒక్క రొట్టెను 3 ముక్కలు చించారు. 8 మూళ్ళ 24. 24 ముక్కలు గాబట్టి మనిషికి 8 ముక్కలు పంచుకొని తిన్నారు. కడుపు నిండింది ఎళ్ళిపోయారు. ఎళ్ళిపోదామని బయలుదేరేటప్పుడు ఇంతకీ ఆకలితో ఉన్న ఆ వ్యక్తి ఎవరంటే బాగా ధనవంతుడు. వెళ్ళేటప్పుడు నాయన నా ఆకలి తీర్చారు గనక నా దగ్గర 8 బంగారు నాణేలున్నాయి. 8 మీకిద్దరికిస్తాను. ఇద్దరు పంచుకోండి అని చెప్పి ఎళ్ళిపోయాడాయన. ఇప్పుడు ఈళ్ళేం జేయాలా? ఈళ్ళేం జేయాలా? ఏది న్యాయం జెప్పండి. ఈళ్ళేం జేయాలా? ఇద్దరు ఆయనకో 4 ఈయనకో 4 పంచెళ్ళిపోతే హ్యాపీగుండేది. కానీ 5 రొట్టెలున్నోడు ఏమన్నాడు తెలుసా? ఆ 8 నాణేల్లో 3 ఇచ్చి ఆయనకు 3 ఇచ్చి 5 నాకన్నాడు. అప్పుడు ఈయనకెలా ఉంటది? ఈయనకెలా ఉంటది? అంటే ఆయన ఇచ్చాడు గదా! ఇద్దరం పంచుకుంటే సమస్య లేదు గదా! నాకు 3 ఇస్తావా? నాకు 3 ఇస్తావా? అని ఇద్దరు గొడవ పడడం మొదలుపెట్టారు. ఇప్పుడేం చేయాలి? ఊర్లో రాజు దగ్గరికెళ్లారు. రాజుల కాలం కదా! ఒక రాజు దగ్గరికెళ్లి అడిగారు. రాజా, ఇదిగో ఇలా మాకు జరిగిన సంఘటన ఇది అని రాజుకి చెప్తే రాజు ఏమన్నాడు? ఇప్పుడు సమానం పంచుకుంటే ఈడు ఒప్పుకోవట్లే 5 రొట్టెలిచ్చినోడు. అంటే ఇద్దరిని సాటిస్ఫై చేయాలి రాజు ఇప్పుడు. ఏం చేయాలి ఈళ్ళకి ఎంత చెప్పినా వినట్లే. ఈ సమానం పంచుకోండి అంటే ఈయన ఒప్పుకోవట్లేదు. ఈయనకి ఎక్కువ ఇద్దామంటే ఈయన ఒప్పుకోవట్లే. ఇప్పుడేం చేయాలని? ఈ ఈ నాణేలను నా దగ్గర పెట్టి పొద్దునకి రండి మీకు పొద్దున్న న్యాయం చేస్తానని చెప్పాడు. ఈ రాత్రంతా రాజుకు పిచ్చెక్కింది. ఈళ్ళకెలా పంచాలి? ఎందుకంటే ఇద్దరు గొడవ పడకూడదు. న్యాయంగా పంచాలి. ఆయన చెప్పిన లెక్క తిరుగు లేకుండా ఒప్పుకోవాలి ఇద్దరు. ఇద్దరిలో ఎవరు ఒప్పుకోకపోయినా అది న్యాయం గాదు. కనుక ఏం చేయాలి? రాత్రి దేవుడికి ప్రార్థించాడు రాజు. రాజు రాత్రి దేవుడికి ప్రార్థించాడు. ప్రార్థించి దేవుడు చెప్పాడట. ఆ! ఓకే. దేవుడు చెప్పాడు కాబట్టి పొద్దునకొచ్చాడు. వచ్చి ఆమెను పిలిపిచ్చాడు. పిలిపిచ్చి, "ఇదిగో ఈ 3 రొట్టెలు గలవాడికి మిగతా వాడికి 5 ఇచ్చాడు." అప్పుడు వాడికి కోపమొచ్చేసింది. ఇదే నేను ఫస్ట్‌లో వాడు చేసినప్పుడు నేను ఒప్పుకోలేదుగా రాజా మీరేం రాజు ఇలాంటి అన్యాయమైన తీర్పు తీరుస్తారని రాజు మీదకి లేచాడు. అప్పుడు రాజు అడిగాడట,
దేవుడు చెప్పిన దాని లెక్క ప్రకారం అడిగాడట. నీకు ఎన్ని రొట్టెలున్నాయి నీ దగ్గర? 3. 3 రొట్టెల్ని కదా! ఎన్ని ముక్కలు చేశావు? ఎన్ని చేశాడు? 3 రొట్టెలు ఎన్ని చేశారు? 9 ముక్కలు. మరొకరి దగ్గర ఎన్ని రొట్టెలున్నాయి? 5. ఎన్ని ముక్కలు చేశాడు? లెక్క చెప్పండి. 15. ఇప్పుడు వీళ్ళు ముగ్గురు కూర్చొని తిన్నదెంత? ఎన్ని 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 ముక్కలు తిన్నారు? 24 ముక్కలు. కదా! 24 ముక్కలు తిన్నారు కాబట్టి, ఇప్పుడు నీ దగ్గర ఉన్న రొట్టెలెన్ని? ఫస్ట్ 3 ఉన్న రొట్టెలు 3 ఎన్ని ముక్కలయినయి? 9లో. మరి ఈయన ఎన్ని తిన్నాడు? ఈయన ఎన్ని తిన్నాడండి? ఈయన వరుస ఎంతొచ్చింది? 8. అంతే కదా! 8 వచ్చింది. ఇప్పుడు 8 వచ్చినప్పుడు నీవు ఇచ్చింది ఆయనకి, ఆ బాటసారికి ఒక ముక్క ఇచ్చినావు. కదా! 15 ముక్కలైన వాడు 8 తిన్నాడు. మిగతా 7 ఆయన ఇచ్చాడు. కనుక 8 ఇచ్చాడు కదా! ఇప్పుడు 8 ఇచ్చాడు కదా! కనుక 7 ఈయనకి, ఒక ముక్క నువ్వు ఇచ్చినావు కాబట్టి నీకొకటి. ఇది న్యాయం. మాట్లాడుకుంటూ ఎళ్ళంటే నిజమే అని అందరూ చప్పట్లు కొట్టారు రాజుకి. ఈ నిర్ణయం కష్టంగా ఉన్నా ఇది నిజమేనా? కాదా? అదే మనమైతే ఏమనుకుంటాం, 4, 4 పంచుకోవచ్చుగా అంటాం. లేదు. వీడు తెచ్చిన ముక్కల్లో 9 ముక్కల్లో 8 ఈడే తిని ఒక్క ముక్క ఇచ్చాడండి. వాడెన్ని తిన్నాడు? 8 తిని 7 ఇచ్చాడు. మరి 7 తీసుకోవడం న్యాయం కదా! వచ్చింది మొత్తం ఎన్ని 8 కదా నాణేలు. అంటే దాన్ని మనం 2 లెక్క చూసుకున్నా, అంటే వీడు ఒక్క ముక్కిచ్చి ఎన్ని ఆశపడ్డాడు? అదనమాట. ఇది దేవుని న్యాయం. కష్టంగా ఉన్నా అది మాత్రం రైట్. నిజమా కాదా? నోవహు జలప్రళయంలో కూడా దేవుని న్యాయం. అది కష్టంగా ఉన్నా, మానవ మాత్రులు కష్టంగా ఉన్నా అది న్యాయం. ఎన్ని చేశాడండి దేవుడు. సొదొమ గొమొర్రా పట్టణాలు ఎలా నాశనం అయిపోయినాయి. దేవుడు జన్మనిచ్చి నీతి న్యాయంగా బ్రతకాలని ఒక కట్టును దేవుడిచ్చాడండి. ఒక కట్టు. యేసుక్రీస్తు వారు మాట్లాడిన మాటలను మనం ఆలోచించినప్పుడు, ఆది నుండి అలాగూ జరగలేదంటే వీళ్ళు ఆదిలో నుండి వస్తున్న ఒక కట్టును తీసివేసి ఇష్టానుసారమైన శరీర కోరికలు తీర్చుకుంటూ మనుషులు వ్యభిచారులుగా మారిపోయారు. వృద్ధులొచ్చారట, బాలురొచ్చారట, యవ్వనులొచ్చారట. ఎంత దారుణంగా తయారైపోయారు. దేవుడు ఎందుకండి వాళ్ళని చంపాలి? చంపడంలో న్యాయముంది. మనల్ని కూడా చంపుతాడు దేవుడు అలా ఉంటే. ఎందుకంటే ఇప్పుడు వృద్ధులు వారు అందరూ వచ్చిన తర్వాత ఎలా ఉంటదండి? ఉదాహరణకు మనం ఆలోచిద్దాం. ఈ సమాజాన్ని చూసినప్పుడు చాలా మందికి ఏమనిపిస్తదంటే ఫ్రీడమ్ అండి. ఫ్రీడమ్. నచ్చిన పెళ్ళైనా గానీ మనకి ఈరోజు మన కోర్టులు ఇస్తున్న తీర్పులు ఏంటి? పెళ్ళైనా గానీ ఫ్రీడమ్ ఇవ్వాలట భార్యకి. అలాగనే భర్తకి ఫ్రీడమ్ ఇవ్వాలట. పెళ్ళైనా గానీ వేరే స్త్రీతో అక్రమ సంబంధం పెట్టుకున్న భార్య గద్దించకూడదు పురుషుడిని. అలాగనే భార్య మరో పురుషుడితో అక్రమ సంబంధం పెట్టుకున్న పురుషుడు భార్యను గద్దించకూడదు. ఎందుకంటే నాకు ఫ్రీడమ్. ఈ ఫ్రీడమ్ తగలయ్యా. అలా ఒకరికి అవకాశం వెళ్ళిన తర్వాత ఒకరితోనే ఉంటదండి. స్త్రీ గాని, పురుషుడు గాని ఇద్దరు. అలా అనేక కనెక్షన్స్ పెట్టుకుంటారు. అప్పుడు అందులో ఎవడికో ఎయిడ్స్ ఉందనుకోండి. అందరూ ఎయిడ్స్‌తో చచ్చి ఊరుకుంటారా లేదా? అంటే మానవ సమాజమే సర్వనాశనానికి వెళ్ళే కార్యక్రమాలివి. అందుకనే దేవుడు మాటి మాటికి వ్యభిచారాన్ని ఏవండీ దేవుడు జ్ఞాపకం చేసాడు. అందులో ఒక ఆజ్ఞగా పెట్టాడు. ఇశ్రాయేలీయులకు ధర్మశాస్త్రములో వ్యభిచరించవద్దు. వ్యభిచరించిన వాడిని ఏం చేయాలి? రాళ్ళతో కొట్టి చంపాలి. ఎందుకంటే వీళ్ళ వలన అనేక మందికి ఇలాంటి రోగాలొస్తాయి. ఏమైపోతారండి? నేటికి హెచ్ఐవికి మందుందండి? ఆ వైరస్ మందుందా? లేదు గదా! నివారణ ఒకటే మార్గం అంటున్నారు. అయినా బుద్ధి రాలేదు ఈ మానవ సమాజానికి. ఏవండీ మీరు తప్పు చేయండి గానీ జాగ్రత్త చేయండి అంటున్నారు. దానికి అర్థం ఏంటి? కండోమ్ వాడండి. అంటే తప్పు చెయ్యి. కానీ కండోమ్ వాడు. ఆహా! అంటే ఎంత దారుణాతి దారుణ స్థితికి మానవ సమాజం వెళ్ళింది. ఇంతకంటే దారుణమైన వాళ్ళే సొదొమ, గొమొర్రా పట్టణాల వాళ్ళు. మరి వాళ్ళనేం చేయాలి దేవుడు? డోర్ లాకేసి మరి చంపేశాడు. ప్రియమైన దేవుని పిల్లలారా ఆలోచించండి. ఇప్పుడు మనం బైబిల్‌లో ఆలోచిస్తే మరో సందర్భాన్ని దేవుడు మూసిన దాన్ని తెరవగలడా? యేసుక్రీస్తు వారు మూసిన దాన్ని తెరవగలడా? యేసుక్రీస్తు మాటల్లో కూడా మనకు అర్థమవుతుంది. ఒకసారి మనం చూడగలిగితే బుద్ధిగల కన్యకలు, బుద్ధి లేని కన్యకల గురించి మనం ఆలోచించినాం. బుద్ధిగల కన్యకలు ముందుగానే
డోరు తెరిచి ఉన్నప్పుడే అవే కాలము నిద్ర మేలుకొని ఎలక్ట్‌గా ఉన్నారు ఆళ్ళు. బుద్ధి లేనివారు ఎలక్టివ్ లేరు. ఎందుకంటే బుద్ధి గలవాడే పరమునకు పోవు జీవ మార్గమును వెతుకుతాడు. అంటే జీవ మార్గం మూసేసే లోపు ఏవండి వెళ్ళిపోవాలి. సామెతల గ్రంథం ఒకసారి ఆ మాటను చూద్దాం. సామెతల గ్రంథం 15వ అధ్యాయం 25వ వచనం. సామెతల గ్రంథం 15వ అధ్యాయము 25వ వచనం. సామెతల గ్రంథం 15వ అధ్యాయం 25వ వచనం. 24 24 వచనం. చదవనండి. క్రిందనున్న పాతాళము తప్పించుకొనవలెనని బుద్ధిమంతుడు పరమునకు పోవు జీవ మార్గమున నడుచుకొనును. బుద్ధిమంతుడైతే పరమునకు పోవు జీవ మార్గమును నడుచుకుంటాడు. క్రిందనున్న పాతాళం తప్పించుకోవాలని. అంటే బుద్ధిగల కన్యకల వలె ఉండాలని. అందుకే ఉపమానం చెప్పాడు యేసుక్రీస్తు వారు. బుద్ధిమంతుడే పరమునకు పోవు జీవ మార్గమున, అనగా డోరు తెరిచి ఉన్నప్పుడే, దేవుడు డోర్ ఓపెన్ చేసి ఉన్నప్పుడే అందులోకి ప్రవేశిస్తాడు. యెహోవా నామం మహాబలమైన దుర్గం. జ్ఞానం గలవాడు పరిగెత్తుకొని వెళ్ళి అందులో తలదాచుకొనును అన్నాడు అందుకే గ్రంథకర్త. అంటే దేవుడు తెరిచి ఉన్నప్పుడే, దేవుడు నీకు తెరిచి ఉన్నప్పుడు, అంటే తెరిచి ఉంటే డోర్ తెరిచి ఉందండి ఎక్కడ ఉందండి డోర్ అనకండి. నీవు బ్రతికున్నావంటే దేవుడు ఇంకా నీకు డోరు ఓపెన్ చేసి ఉన్నాడని అర్థం. నువ్వు చచ్చేవంటే నీవు ప్రవేశించే ఆ డోరు మూసివేయబడిందని అర్థం. నువ్వు చచ్చేలోపే పవిత్రంగా బ్రతుకుతే నీకు ఆహ్వానం డోరు తెరవబడుతుంది. నువ్వు చనిపోక ముందే, ఈ డోరు వేయబడక మునుపే మనం అలర్ట్‌గా ఉండాలి, సిద్ధపడి ఉండాలి. లేదంటే మొహమాటం లేకుండా దేవుడు చెప్తాడు. దేవుడికి మొహమాటం లేదండి. ప్రియమైన దేవుని పిల్లలారా, మీరు ఆలోచించండి. పౌలు గారు కూడా ఒకసారి ఆ మాటను మనం చూద్దాం. అపోస్తలుల కార్యములు 14వ అధ్యాయం 25వ వచనాన్ని కూడా మనం చదివితే, అపోస్తలుల కార్యములు 14వ అధ్యాయం 25వ వచనం. మరియు యొప్పేలో వాక్యము బోధించి అత్తాలియకు దిగి వెళ్ళిరి. అక్కడ నుండి ఓడ ఎక్కి తాము నెరవేర్చిన పని నిమిత్తము దేవుని కృపకు అప్పగింపబడిన వారై మొదట బయలుదేరిన అంతియొకయకు తిరిగి వచ్చిరి. ఎన్నో వచనం చదువుతున్నావు? 20 ఫస్ట్ ఎక్కడి నుండి చదివాను? 25. ఆ 27 కూడా చదువు. వారు వచ్చి సంఘమును సమకూర్చి దేవుడు తమకు తోడై ఉండి చేసిన కార్యములన్నీ అన్యజనులు విశ్వసించుటకు ఆయన ద్వారము తెరిచిన సంగతియు వివరించిరి. చాలా ఇక్కడ మనం ఇంపార్టెంట్ అయిన విషయం ఏంటంటే, అన్యజనులు విశ్వసించుటకు ఆయన ద్వారము తెరిచాడు. మీకు అర్థమైంది? ద్వారం అంటే దారి ఓపెన్ చేశాడు ఆయన, తలుపు ఓపెన్ చేశాడు. అన్యజనులు విశ్వసించుటకు అంటే, ఇప్పుడు మీరు ఆలోచించండి, అన్యజనులు విశ్వసించడానికి దేవుడు డోర్ ఓపెన్ చేశాడంటే అంతకుముందు డోర్ ఓపెన్ చేయలేదా? ఎస్, చేయలేదు. అంతకుముందు ఎవరండి చెప్పారు? వాక్యం ఎవరండి చెప్పేవారు? పౌలు గారు వెళ్ళే వరకు ఆ ప్రాంతాల్లో వాక్యం లేదు కదా. మరి ఆ వాక్యం వెళ్తేనే కదా డోర్ ఓపెన్ అవుతుంది. ఆ వాక్యం విశ్వసిస్తేనే కదా అన్యజనులు కూడా, ఏమండి, విశ్వాసము ద్వారా వారికి డోర్ ఓపెన్ అవుతుంది, వారికి తలుపు తీయబడుతుంది. కనుక విశ్వాసము ద్వారా అన్యజనులకు తలుపు ఓపెన్ అయిపోయింది, ద్వారము తెరవబడింది. అంటే దేవుడు ద్వారము తెరుస్తాడు విశ్వాసము ద్వారా, ఏమండి, వాక్యము ద్వారా. ప్రియమైన దేవుని పిల్లలారా, కనుక దేవుడు డోరు మూసివేయక మునుపే మనం అందులో ప్రవేశించాలి.
అయిపోయిన తర్వాత ఏముంది ఆప్షన్? నో ఆప్షన్. అయిపోయిన తర్వాత డోర్ ఓపెన్ చేయనని మొహమాటం లేకుండా చెప్పాడు యేసుక్రీస్తు వారు. మీరెవరో నేనెరుగను, నా యొద్ద నుండి పొండి అన్నాడాయన. కనుక డోర్ ఓపెన్ చేయబడింది మనకి. ద్వారం తెరవబడింది. ఆయన మూసివేస్తే మనం తెరవలేం. ప్రియమైన దేవుని పిల్లలారా, ఆలోచించండి. కనుక ఇప్పుడు దేవుడు మూసేసాడనుకోండి, మనం తెరవలేం. ఇప్పుడు మనకేం డౌట్ వస్తది? దేవుడు దేవుడు కూడా తెరవలేడా? ఏవండీ? దేవుడు డోర్ మూసేశాడు. దేవుడు ద్వారం మూసేశాడు. మనమంటే తెరవలేం. దేవుడు తెరవగలడా లేదా? మళ్ళీ ఇది. దేవుడు తెరవగలడా లేదా? సమూయేలు మొదటి గ్రంథం 2వ అధ్యాయం. అది కూడా చూద్దాం. సమూయేలు మొదటి గ్రంథం 2వ అధ్యాయం 6వ వచనం. సమూయేలు మొదటి గ్రంథం 2వ అధ్యాయం 6వ వచనం. జనులను సజీవులుగాను మృతులునుగాను చేయువాడు యెహోవాయే. పాతాళమునకు పంపుచు అందులో నుండి రప్పించుచుండువాడు ఆయనే. అంటే దేవుడు డోరు మూయగలడు, పాతాళ లోక ద్వారములు తెరవగలడు. అంటే తెరిచే అవకాశం ఉన్న దేవుడు మరలా ఎందుకు తెరవడు? మూసేసిన తర్వాత మన బ్రతుకులో మాట అంటే మాట ఆయన. మనమంటే మాట తప్పుతాం కానీ దేవుడు కదండి. ఆయన అబద్ధమాడని వాడు. ఆయన మాట అంటే మాట, మాట మీద నిలబడేవాడు ఆయన. ప్రియమైన దేవుని పిల్లలారా, అప్పుడప్పుడు మనకు అనిపిస్తుందండి, ఏమంటే మనం ఎంత బ్రతకాలనుకున్నా కానీ బ్రతకలేకపోతున్నాం కదా, దేవుడు అంతుత్తుగా మనల్ని పాతాళానికి పంపుతాడా? ఎప్పుడైనా ఈ ఆలోచన వచ్చిందా? వచ్చే ఉంటది అందరికి. ఎందుకంటే మనం ఎంతసేపు సేఫ్ సేఫ్ జోన్‌లో ఉండాలనే కోరుకుంటాం. ఎవరు డేంజర్ జోన్‌లో ఉండాలని కోరుకోం. నువ్వైనా, నేనైనా. మరి పొరపాటున నేను తప్పు చేసి నేను దేవుని పని చేయకపోతే దేవుడు మరి అంతగా నన్ను పాతాళానికి పంపిస్తాడా? ఒక ఆజ్ఞ పాటించలేదు, నేను పాతాళానికెళ్తానా? వెళ్ళనులేండి అనుకుంటాం మనం. లేదు, ఆయన 99 నువ్వు చేసినా ఒకటి చేయకపోతే పంపిస్తాడు. ఖచ్చితంగా పంపిస్తాడు ఆయన. కనుక దేవుడు మూసివేస్తే తెరవలేని పరిస్థితి మంది. దేవుడు డోరు మూసేస్తే ఆయన మూసింది తీయగలవాడు ఎవడు అంటున్నాడు. అందుకని ప్రియమైన దేవుని పిల్లలు, అంటే మూయక ముందే నువ్వు అందులో ప్రవేశించాలి. దేవుడు తన డోరు మూయక మునిపే, ఇంతకీ ఏంటి ఆ డోరు? పరలోక రాజ్యమునకు మార్గము నేనే అన్నాడు యేసుక్రీస్తు వారు. పరలోకం మూయబడక మునిపే నేనే మార్గము, నేనే సత్యము, నా ద్వారా తప్ప ఎవడు తండ్రి యొద్దకు రాడు, కనుక నా దగ్గరకు రండి, నేను చెప్పింది చెయ్యండి అంటుండే యేసుక్రీస్తు వారు. కనుక మీరు కాలం నెరిగి నిద్ర మేలుకొని ఉండండి. మీరు ప్రవేశించండి తెరిచి ఉండగానే. ఆ ప్రవేశ ద్వారంలో మూయబడిన తర్వాత మీరు ఏమీ చేయలేరు. ప్రియమైన దేవుని పిల్లలారా, కనుక డోరు తెరవబడాలంటే, డోరు ఓపెన్ చేసి ఉండాలంటే మనం ఎక్కడ ఉండాలి? ఏమండి? అది కూడా చూద్దాం. మనం ఎక్కడుంటే డోరు ఎప్పుడు తెరవబడి ఉంటుంది? ఏమండి? మనం ఎక్కడుంటే డోర్ ఎప్పుడు తెరవబడి ఉంటుంది? మత్తయి సువార్త 16వ అధ్యాయం 18వ వచనం. ముగించుకుందాం. మత్తయి సువార్త 16వ అధ్యాయం 18వ వచనం. మరి డోర్ తెరవబడాలంటే ఎక్కడ పడితే అక్కడ ఉంటే తెరవబడదు. డోరు తెరవబడాలంటే, నీకు ద్వారాలు తెరవబడాలంటే మనం ఎక్కడ ఉండాలి? 16వ అధ్యాయం 18వ వచనంలో చూస్తే మత్తయి సువార్త, నీవు పేతురువు, ఈ బండ మీద నా సంఘమును కట్టుదును, పాతాళ లోక ద్వారములు దాని ఎదుట నిలవజాలవు. ఏ ద్వారాలట? పాతాళము నిన్ను బంధించలేదు. దాని ద్వారాలు సంఘము ఎదుట నిలవలేవు. పరలోకం నువ్వు ప్రవేశించకపోతే నిన్ను మింగివేసేది పాతాళమే. పరలోక రాజ్యానికి నువ్వు వెళ్లకుండా నిన్ను మృంగివేసేది పాతాళమే. అలాంటి పాతాళ లోక ద్వారములు ఎవరి ముందు నిలవట? సంఘము ముందు. అందుకనే అండి సంఘ సహవాసము, సంఘముతో ఐక్యమై ఉండడం ఎందుకు అనుకుంటున్నారు? సంఘము ముందు ఏ ద్వారములు, పాతాళ లోక ద్వారములు అన్నాడు అక్కడ. తాళపు చెవులు సంఘానికి ఇవ్వబడ్డాయి. కనుక పాతాళం అనేది దాని ముందు నిలవలేదు.
కనుక సంఘములో ఉన్న మనము పాతాళలోక ద్వారములు సంఘం ఎదుట నిలబడనప్పుడు సంఘములో ఉన్న మనము మరి పాతాళములోకి వెళ్ళకుండా కాపాడుతున్న సంఘములో ఉన్న మనం ప్రవేశించవలసింది పరలోకం. ఆ పరలోకము నువ్వు ప్రవేశించాలంటే, ఆ పరలోకంలో నువ్వు ప్రవేశించాలంటే అది తెరిచి ఉండంగానే అది ఎప్పుడు మూయబడుతుంది? నీ గురించి చెప్పాలంటే నువ్వు మరణించే లోపే అది తెరిచి ఉంటుంది. నువ్వు మరణించినప్పుడు నీవు నీతిమంతుడుగా నీతి కార్యాలు చేసి బ్రతికితే నీకు ప్రవేశం నీకు తెరవబడుతుంది. లేదంటే అది నీ మరణంతో మూసివేయబడుతుంది. అప్పుడు నీ క్రియలను బట్టి అది తెరవబడుతుందా లేదా అన్నది నీ చేతిలోనే ఉంది. ఆలోచించండి ప్రియమైన దేవుని పిల్లలారా. కనుక దేవుడు మూసేస్తే మనం తెరవగలమా? తెరవలేము. దేవుడు మూసేసినప్పుడు ఆకాశములో నుండి ఏమన్నా నీరు రప్పించినప్పుడు ఎవరైనా ఆపగలిగారా? నోవాహు ఓడ డోరును మూసేసినప్పుడు ఎవరైనా తెరవగలిగారా? చరిత్రలో సంఘటనలండి. అగ్ని గంధకాలు ఆకాశం నుండి కురిపిస్తున్నప్పుడు ఎవరైనా ఆపగలిగారా? ఎవరైనా మూయగలిగారా? ఎవరైనా తప్పించుకోగలిగారా? అంటే దేవుడు ఏదైనా భూమి మీద ఆయన ఓపెన్ చేసినప్పుడు మూయలేము. అలా అని దేవుడు మూసిందాని మానవ మాత్రులుగా మనము తెరవలేము. కనుక తెరవలేని మనం ఏం చేయాలా? తెరిచే ఒక ఆప్షన్ ఇచ్చాడు, అదే సంఘం. ఈ సంఘంలో మనం కలిసి లేనప్పుడు నష్టపోయేది మనమే. ప్రియమైన దేవుని పిల్లలారా, మీరు ఆలోచించండి. ఏమండి, దేవుడు చెప్పిన ప్రతి మాటను మనం శ్రద్ధగా ఆలోచిస్తే, ఇశ్రాయేలీయులు ఐగుప్తులో ఉన్నప్పుడు దేవుడు కొన్ని అద్భుతాలు చేశాడు. అద్భుతాలలో ఒక అద్భుతాన్ని ఒకసారి మనం ఆలోచిస్తే, ఐగుప్తులో ఉన్న ప్రజలు, ఐగుప్తీయులందరూ ఇంటిలో ఉన్నవారు రక్షింపబడతారు. బయట పొలంలో ఉన్నవారు కానీ, వాళ్ళ పశువులు కానీ, వారి మీద భయంకరమైన అగ్ని గంధకాలు నేను కురిపిస్తానని దేవుడు చెప్పాడు. కొంతమంది భయపడి ఇంట్లో దాక్కున్నారు. కొంతమంది మాకేమవుతుందిలే ఇలాంటివి చాలా చూసామనుకున్నారు. వాళ్ళందరూ ఆకాశం నుండి వడగళ్ళు కురిచి పశువులు, ఏమండి, వారి యొక్క పెంపుడు జంతువులన్నీ వాళ్ళు కూడా వడగండ్ల చేత మరణించారు. అంటే దేవుడు చెప్పింది ఫైనల్ అనమాట. దేవుడు చెప్పింది ఖచ్చితం. గోషాను దేశంలో ఒక్క పిడుగు పడలేదు. అదే దేశంలో ఉన్నవారు ఒక భాగంలో ఉన్న గోషాను దేశంలో ఒక పిడుగు పడలేదు. అగ్ని వడగళ్ళు కురవలేదు. ఏమంటే చీకటి పట్టలేదు. 10 అద్భుతాలు అక్కడ వాళ్ళ దగ్గర ప్రభావం చూపలేదు. అది దేవుని యొక్క తత్వం. కనుక దేవుడు తెరిచున్నప్పుడే ఇశ్రాయేలీయులు అందరూ ఏమంటే సముద్రాన్ని పాయలు చేసి ఆరిన నేల మీద ఇశ్రాయేలీయులు నడిచారట. ఇది మరి వింతండి. సముద్రాన్ని పాయలు చేసి ఆరిన నేల మీద వాళ్ళు నడిచారట. ఆ రాత్రికి రాత్రే. అదంతా దేవుడు కూడా మరలా ఏదో అప్పటికప్పటికి జరుగునుగాక కలుగునుగాక అనలేదు. అక్కడ మీరు బైబిల్ చదవండి. ఆ రాత్రి అంతా దక్షిణపు గాలి, తూర్పు గాలి దేవుడు రప్పించాడు. ఆ సముద్రంలో ఆ నీటిని వేరు చేశాడు గాలి ద్వారానే. అప్పుడు ఆ గాలి తాకిడికి ఆ సముద్రపు నీరే వెడలిపోయింది, నేల కూడా ఆరిపోయింది. అంటే ఎంత బలంగా ఆ గాలి వచ్చి ఉంటుంది. నేను ఇంతకుముందు చెప్పాను, నీరు పారుతున్న నీటిలో లేదా అలా చిన్నగా పారుతున్న నీటిలో ఒకసారి చిన్న కాలువ దగ్గర వెళ్ళి మీరు వంగబడి మన నోరు ఇలా పెట్టి అని ఊదండి. ఆ గాలి నీటిని ఏం చేస్తుంది? అది నీ నోటికి ఎంత శక్తి ఉంటే తూర్పు గాలి అంత వచ్చిందట. సముద్రాన్ని వేరు పారజేసింది. సముద్రం కిందున్న నేల కూడా ఆరిపోయింది. అంటే ఎంత గాలిని దేవుడు రప్పించాడు రాత్రి. మరి రాత్రి అంతా వాళ్ళు వీళ్ళని తరుముతున్నారు. ఎవరు తరమడానికి వచ్చారు? వాళ్ళు ఎవరు? ఐగుప్తీయులు. వాళ్ళు రాత్రంతా వీళ్ళని సమీపించకుండా ఉండడానికి ఇశ్రాయేలీయులను ఆవహించిన మేఘస్తంభంగా ఉన్న మేఘం వెనక్కి వెళ్ళిపోయి వాళ్ళకి చీకటి కలగజేసింది. ఆ రాత్రంతా వాళ్ళు వెతుకుడే, ఎందుకంటే చీకటి. ఆ రాత్రంతా వాళ్ళు వీళ్ళని సమీపించడానికి వెతకడమే వీళ్ళ పని. ఎంత అద్భుతం అండి అది. తర్వాత వీళ్ళు దాటిపోయారు. వీళ్ళు దాటిపోయిన తర్వాత వాళ్ళు కూడా మనం కూడా వెళ్ళిపోదామని ముందుకు వచ్చారు. ఇంతలోపు దేవుడు నీళ్లను
బలంగా వారి మీదకి వచ్చేటట్లు. మోసే నీ చెయ్యెత్తన్నాడు. ఏం దేవుడు చెప్పొచ్చుగా, నీళ్ళు ఒకేసారి వచ్చేయి అనొచ్చుగా. అనలే. మరలా మోసే చెబితేనే నీళ్ళు వినాలి. మోసే నీ చెయ్యెత్తన్నాడు దేవుడు అంతే. ఆయన చెయ్యెత్తంగానే నీళ్ళు బలంగా వచ్చేసింది. అప్పుడు ఇశ్రాయేలీయుల శత్రు సైన్యాలన్నీ సముద్రపు దరికి వచ్చి శవాలు తేలే కన్నులారా చూశారు. ఎన్ని కళ్ళ ముందు జరిగించిన ఆనాడు ఇశ్రాయేలీయులు నమ్మలేదు. ఈరోజు క్రైస్తవులు కూడా వాటిని చదివి నమ్మలేకపోతున్నారు. అలాంటి పరిస్థితి వచ్చినా నమ్మలేకపోతున్న ఈ సమాజానికి దేవుడు చెబుతున్నది ఒకటే, ఆయన తెరిచి ఉన్నప్పుడే అందులోకి మనం పరిగెత్తుకుని వెళ్ళి ప్రవేశించాలి. కనుక ఈ వాక్యం కూడా అందరికి అర్థం కాదండి. అందరికి అర్థమవుద్ది అనుకుంటున్నారా? మనం చెప్తుంటే అందరికి అర్థమవుద్ది అనుకుంటున్నారా? అందరికి అర్థం కావాలంటే హృదయం కూడా తెరవబడాలి. హృదయం తెరవబడకపోతే నువ్వు ఎంత వాక్యం చెప్పు, గోడకేసి కొట్టినట్టే. కొంతమంది చూడ ఎంత వాక్యం చెప్పినా ఓకే సరే అన్న, అలాగే 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 ఈసారి తప్పకుండా ఎలా ఉంటుందంటే, గోడకి మనం పేడకల్లు వేసి కొడతాం చూడు, మళ్ళీ వచ్చి మనకి తెలియదు. ఈ గోడ కొట్టడం మన పని, కానీ కొట్టాలిగా, తప్పదుగా. అందులో ఏదో ఒకటినా కొంచెం మేము చెప్పాలి కదా. అపోస్తలుల కార్యములు ఏమంటే ఆ మాట చదువు. అపోస్తలుల కార్యములు 16వ అధ్యాయం 13, 14 వచ్చిన. అందరికి అర్థమైంది అనుకుంటే కూడా పొరపాటేనండి. మనలో ఉన్న సంఘం వాళ్ళకి అందరికి వాక్యం అర్థమైంది అనుకుంటే పొరపాటు. మేము అనుకుంటాను ఇంత చెప్పినా ఎవరు వినట్లేదంటే, ఎవరో ఒకరు వింటారనే చెప్తున్నాం మేము. అందరికీ అర్థం కాదు. మీలో కూడా అందరికి అర్థం కాదు, అందరికి వాక్యం ఎక్కదు. ఏదో ఆదివారం రావాలి కదా, వినాలి కదా. అమ్మయ్య రొట్టె ద్రాక్ష రసం ఇస్తాగా తిన్నాం, త్రాగిన, మూతి తుడుచుకొని వెళ్తాం. ఎందుకంటే ఖర్చు కూడా లేదు కదా. రేపటి నుండి రొట్టె ద్రాక్ష రసం తీసుకునే వాళ్ళు 500 రూపాయలు కట్టాలి అన్నాం అనుకో, నేను వస్తారండి? యేసు రక్తమే మన పాపాలు క్షమించబడితే అంత తెలుసు. 500 కట్టాలన్నారు అనుకో, రారు. ఎందుకు రారంటే, రావాలని ఉన్నా రారు. ఎందుకంటే 500 లేవన్న. ఎందుకు రాలేదని ఫోన్ చేసామనుకో, 500 లేవన్నా అంటే మళ్ళీ నేనే అప్పియాలి మీకు. ఫ్రీ కదండి. చదవండి ఒకసారి 16వ అధ్యాయము 13, 14 వచ్చిన. విశ్రాంతి దినమున గవిని దాటి నదీ తీరమున ప్రార్థన జరుగుననుకొని అక్కడికి వచ్చి కూర్చుండి కూడి వచ్చిన స్త్రీలతో మాట్లాడుచుంటిమి. అప్పుడు లూదియా అను దైవభక్తి గల ఒక స్త్రీ వినుచుండెను. ఎవరట? ఈవిడ క్యారెక్టర్ ఏంటి? లూదియా ఈ పేరు. ఆవిడకి ఏముంది? దైవ భక్తి ఉంది. ఆవిడ వింటుంది. అప్పుడు దేవుడు ఏం చేశాడు? ఆమె ఊదా రంగు పొడిని అమ్ము తొయతైర పట్టణస్థురాలు. ప్రభువు ఆమె హృదయమును తెరిచెను గనుక పౌలు చెప్పిన మాటలందు లక్ష్యముంచెను. ఇంతకీ పౌలు గారు చెప్పిన వాక్యమును లక్ష్యం ఉంచడానికి దేవుడు ఆమె హృదయమును తెరిచాడు. ఆమె హృదయం తెరవబడాలంటే ఆవిడకు ఉండవలసిన క్యారెక్టర్ ఏంటి తెలుసా? దైవ భక్తి. అందుకే భక్తున్నోడికే వాక్యము తెరవబడుతుంది, హృదయం తెరవబడుతుంది. వాళ్ళకే వాక్యం అర్థమవుతుంది, అందరికి అర్థం కాదు. భక్తి లేని వారికి వాక్యం అర్థం కాదు. ఎందుకంటే దేవుడు వాళ్ళ హృదయాలు తెరవడు కనుక గోడకేసి కొట్టినట్టే ఉంటుంది. మరి మన హృదయం తెరవబడుతుందా? ఖచ్చితంగా నువ్వు భక్తిగా దేవుని యందు భయభక్తులు కలిగిరా, దేవుడు ఖచ్చితంగా నీ హృదయం తెరుస్తాడు. దేవుడు అంటే భయభక్తులు అంటే అక్కడే ఉంది కదండి మాట. దేవుడు అంటే భయపడాలి. ఎవరు భయపడతారు? ఆయన చెప్పిన మాటకు భిన్నంగా బ్రతకడానికి మనం భయపడుతున్నప్పుడు అది దేవుని మీద ఉన్న భయం. ఆయన మాటలేంటో మనకు తెలుసు, ఆయన చెప్పినవి ఏంటో మనకు తెలుసు. అవి వాటికి భిన్నంగా మనం చేస్తున్నప్పుడు భయపడిపోవాలా, అది భయం. తర్వాత భక్తి అంటే ఇదిగో ఆయన పనిలో మనం ఉండాలి, ఆయన ఎద్దుకు రావాలి, ఇంతే, సింపుల్. తర్వాత నిజమైన భక్తి విధవరాలకు, దిక్కులేని పిల్లలకు, వాళ్ళకు మన దగ్గర ఉన్నదాన్ని ఇవ్వాలి. అది సెకండ్ థింగ్. ఫస్ట్ నువ్వు దేవుడు అంటే నీ దేవుడు అని యెహోవా అంటే నీకు ఎలా ఉండే? పూర్ణ హృదయంతోనూ, పూర్ణ ఆత్మతోనూ, పూర్ణ మనసుతోనూ నీ దేవుడని యెహోవాను నువ్వే ప్రేమించాలని. ప్రేమించడం అంటే ఆయనకి భయపడాలి, భయపడే భక్తి కలిగి ఉండాలి. అప్పుడు దేవుడు నీ హృదయాన్ని తెరుస్తాడు. తెరిచినప్పుడు వాక్యం నీలోకి వెళుతుంది, మాటలు అర్థమవుతాయి. చెబుతున్న దైవజనులైన మేము చెబుతున్న మాటలు మీకు అర్థమవుతాయి. ఆ మాటలు మీ ఆత్మలను రక్షిస్తాయి. అవే కదా రక్షించేది, మాటలే. లేదండి నాకు రోగం బాగోవడం నేను వచ్చానండి అంటే వాళ్ళకి అసలు వాక్యమే లేదు, నువ్వెంత చెప్పు.
నువ్వెంత చెప్పు. చాలా సార్లు చెప్పాను. నువ్వెంత చెప్పు. రోగం బాగు చేయించుకొని నాకు బాగవ్వాలి, 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 బాగవ్వాలి అనేవాడు బాగవుతుండడు ఆడు. బాగవుతుండరు. రోగం కోసం వస్తే నీ వాక్యం ఎక్కదు ఆళ్ళకి. వాళ్ళకి ప్రార్థన చేయించుకొని పోవడం. ఎప్పుడైపోయిద్దో చూడండి కొన్ని సభల్లో చూడండి. రోగుల కొరకు ప్రార్థన చేయబడునని సభల్లో ముందే వాళ్ళు పాంప్లెట్‌లు ప్రకటిస్తారు. పాటలు, వాక్యం. అప్పుడు జనాలందరూ ఉంటారు. చాలా మంది వాక్యం ఆమెన్ అనంగానే లైన్ కడతారు. నూనె బుడ్డీలు పట్టుకొని. ఏదో దివిటీలు పట్టుకొని బుద్ధి గల కన్యకలొచ్చినట్టు లైన్ కడతారు. అయ్యగారు మా కోసం ప్రార్థన అంటే ఈళ్ళందరూ ఎవరు? ప్రార్థన చేయించుకోవడానికి వచ్చినోళ్ళు. వాళ్ళ వాక్యం వింటారనుకుంటున్నారా? వినరు ఆళ్ళు. అలాంటి వారు దేవుని వాక్యం వాళ్ళకి వెళ్ళదు. వాళ్ళకి వాక్యం అర్థం కాదు. దేవుడు వాళ్ళని స్వీకరించడు కూడా. చేయించుకోవాలి ప్రార్థన. కానీ దేవుని మాటలు వినాలి కదా! దేవుని మీద భయభక్తులు కలిగి ఉండాలి కదా! లేని ఎడల దేవుడు వాక్యం వాళ్ళకి అర్థం కాదు. వాళ్ళు వినరు. దేవుని వాక్యం వాళ్ళ లోపలికి వెళ్ళదు. ఆయన బయట చేరి ఇలాంటి వాళ్ళ కోసం బయట చేరి యేసుక్రీస్తు వారు, ఇదిగో నేను తలుపు యొద్ద నుండి తట్టుచున్నాను. ఎవరైనా నా స్వరం విని తలుపు తీయండి అని ఆయన చెప్తున్నాడు. మనమేమో డోరేసుకొని ఉన్నాం. ఒకరోజు దేవుడు డోరేసే ఒక రోజుంది. ఆయన డోరేస్తే నువ్వు నేను తీయలేము. అనగా ఆయన మూసినప్పుడు తెరవగలవాడెవడు? కనుక దేవుడు మూసివేయక మునుపే, దేవుడు తెరిచిన ద్వారాన్ని మూయక మునుపే, ఏంటా ద్వారం? పరలోకానికి యేసు ద్వారా దేవుడు వేసిన మార్గం, పరలోక మార్గాన్ని మూయక మునుపే నువ్వు అందులోకి ప్రవేశించాలి. ప్రవేశించాలంటే నువ్వు ఆయన సన్నిధికి రావాలి. సంఘంలో, ముఖ్యంగా సంఘంలో పాలిభాగస్తులు కావాలి. ఆయన పనిలో మీరు ఉండండి. దయచేసి దేవుని మాటలను అర్థం చేసుకోండి. లేదంటే దేవుని న్యాయం ముందు మనం ఏమి మాట్లాడలేం. చెప్పాం కదండి. ఆ రోజు జలప్రళయంలో మరణించిన వాళ్ళు కూడా దేవుడు మాకు అన్యాయం చేశాడని ఒక్కరు అనలేదు, అనలేరు కూడా. ఎందుకంటే దేవుని న్యాయం అలా ఉంటది. అగ్ని గంధకాలతో చనిపోతున్న వారు కూడా ఒక్కరు దేవుడు మాకు అన్యాయం చేశాడని అనలేరు. ఎందుకంటే దేవుడు అలా ఒప్పిస్తాడు దేవుడు. అది దేవుని సమన్యాయం. మనకు అలా ఉండదు. దేవుడే పుట్టించాడు కదా, ఆయనే చంపేశాడు కదా, ఆయనే న్యాయం తీర్చడా. అందుకనే ఒక ఆయన ఈ మధ్యకాలంలో, మీ ఆయన చచ్చిపోయాడమ్మా, మా ఆయన ఎక్కడున్నాడో తెలుసుకోవాలని ఉందని అయ్యగారిని అడిగిందట ఒక ఆవిడ. అయ్యగారిని అడిగితే, అమ్మా మీ ఆయన చచ్చిపోయాడు కానీ మందు బాగా తాగి చచ్చిపోయాడమ్మా, పాతాళానికి వెళ్ళాడమ్మా. అయ్యగారు అలాగంటే, నో ప్రాబ్లం అమ్మా. యేసుక్రీస్తు వారు చనిపోయి పాతాళానికి వెళ్ళి పాతాళంలో ఉన్న వారిని అందరినంటే లాగి పరలోకానికి విసిరేస్తున్నాడట. ఎక్కడ? పాతాళం నుండి, అగ్నిగుండం నుండి లాగి పరదేశికి విసిరేస్తున్నాడట. కనుక ప్రాబ్లం లేదమ్మా అన్నాడట. ఆహా! అంటే మనకు కూడా ఏ ఆప్షన్ ఉంది? చనిపోయి పాతాళానికి వెళ్ళినా యేసుక్రీస్తు వారు అక్కడికి కూడా వచ్చి నన్ను లాగేస్తాడా? ఇంకెందుకు ఆయన పాతాళానికి కట్టి? ఇంకెందుకు మనం భూమి మీద భయపడాలి? మనం కూడా పాతాళానికి పోయినప్పుడు చివరి క్షణాల్లో మా పాతాళానికి వెళ్ళిన తర్వాత మమ్మల్ని కూడా క్షమించయ్యా, లేకపోతే ఆయనే ప్రేమమయుడు కాబట్టి ఆయనే రక్షిస్తాడు అనుకుంటే పొరపాటు. పాతాళానికి వెళ్ళక ముందే, పాతాళ లోక ద్వారములు నీ ఎదుట నిలవకుండా నువ్వు సంఘంలో పాలిభాగస్తుడిగా ఉండు. మూసివేయబడక మునుపే, తెరిచున్నప్పుడే పరిగెత్తుకొని వెళ్ళి అందులో తలదాచుకో. ప్రార్థన చేసుకో.